ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ జగన్, జగన్ అంటే వైఎస్ఆర్సీపీ అన్నది జగమెరిగిన సత్యం. అయితే పార్టీ యంత్రాంగాన్ని నడిపించడంలో, వ్యూహాలు రచించడంలో జగన్ కు కుడిభుజాలుగా వ్యవహరిస్తూ పార్టీలో కీలక వ్యక్తులుగా ఎదిగిన కొందరు నేతలు ఇప్పుడు తర్వాతి స్థానం కోసం చర్చల్లో నిలుస్తున్నారు. తమ అంతర్గత వర్గాల్లో మరికొందరు ముఖ్య నేతలు నేనంటూ ఓ అడుగు ముందుకేసి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీలో పార్టీ గొంతుకుగా జగన్ కు నమ్మకస్తుడుగా విజయసాయి రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్నికల అనంతరం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యపోయేలా విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరమని ప్రకటించడంతో సేనాధిపతి పోటీ కోసం ఆ పార్టీలోని ముఖ్య నేతలు తీవ్రంగా పోటీ పడ్డమే కాదు, ఎవరికి వారు ఆ స్థానంలో పాగా కోసం పావులు కదుపుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు మరియు సమీప బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తి. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పాదయాత్రలో పార్టీని సమన్వయం చేయడంలో ఆయన పాత్ర కీలకం. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఢిల్లీ స్థాయిలోనూ పార్టీ అంతర్గత వ్యవహారంలోనూ కీలక నిర్ణయాధికారిగా ఉన్నారు. రాయలసీమ రాజకీయాల్లో బలమైన నేతగా ఉన్న పెద్దిరెడ్డి పార్టీకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దిక్కుగా ఉంటారు. చిత్తూరు జిల్లాలో పార్టీని క్లీన్ స్వీప్ చేయించిన ట్రాక్ రికార్డు ఆయనది. జగన్ తర్వాత పార్టీలో మాటకు విలువిచ్చే సీనియర్లలో ఈయన ప్రథముడు. ఉత్తరాంధ్రలో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా బొచ్చకు పార్టీలో ప్రత్యేక గౌరవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని డిఫెండ్ చేయడం కానీ, రాజకీయ వ్యూహాలు రచించడంలో కానీ ఆయన జగన్ కు నమ్మకమైన మనిషిగా పేరుంది. కానీ ఈ పేర్లన్నీ చాలా మందికి తెలిసినవే. ఇప్పుడు కొత్తగా మరో 2 పేర్లు తెరపైకొస్తున్నాయి. జగన్ రాజకీయంగా ఒత్తిడిలో ఉన్న ప్రతిసారి ముందుకొచ్చే ఫైటర్ గా పేర్ని నానికి ప్రత్యేక బ్రాండ్ ఉంది. మీడియా డిబేట్లు, సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా డిఫెండ్ చేస్తారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా తనదైన శైలిలో ప్రత్యర్థులకు చురుకలంటించగల పేర్ని ప్రత్యేకత. జగన్ కోసం ఏదైనా ఎందాకైనా అన్న నిబద్ధత అదనపు బలం. ప్రస్తుతం పేర్ని నాని సేనాధిపతి స్థానంలో ఉంటే బాగుండనే చర్చలు పార్టీలో అంతర్లీనంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ అత్యంతంగా విశ్వసించే గ్రౌండ్ మేనేజర్ పబ్లిక్ ఫేస్ కంటే బ్యాక్ ఎండ్ లీడర్ గా చెవిరెడ్డిదే యూనిక్ స్టైల్. పార్టీ నిర్మాణంలో, క్యాడర్ మేనేజ్మెంట్ లో అపార అనుభవం ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా ఈయన అనుకూల కేడర్ పార్టీలో 2వ స్థానానికి ఆయనే కరెక్ట్ అని చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అంతా తానే వ్యవహరించే జగన్ శైలిలో 2వ స్థానానికి చోటుందా? నిజంగా సేనాధిపతి అవసరం వైసీపీకి ఉందా? ఉంటే ఎవరు ఆ స్థానానికి కరెక్ట్? ఈ చర్చలు, ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.